నమస్కారం, వెల్కమ్ టు నేటి వాస్తవం. ఈరోజు మన నేటి వాస్తవంలో తోడు నీడ ఫౌండర్ రాజేశ్వరమ్మ గారు ఉన్నారు. మనం ఆవిడ అడిగి కొన్ని డౌట్స్ అన్ని క్లియర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అమ్మ. నమస్తే సంగీత. అమ్మ, ఒక రిలేషన్షిప్లో అంటే లవ్ చేసుకుంటున్న సమయంలో ఏం చేస్తారంటే ఏ విషయాన్నైనా సరే ఇద్దరు షేర్ చేసుకుంటారు. అందులో ఎవరో ఒకరు ఇంకా ఈ రిలేషన్షిప్ను కట్ చేయాలి, ఇంకా వదిలేయాలి అనుకున్నప్పుడు వారు దూరం పెట్టడము, విషయాలు షేర్ చేసుకోకపోవడము, తర్వాత నెక్స్ట్ టైం ఇవ్వడం తగ్గించేస్తారు, తర్వాత కాల్స్ తగ్గించేస్తారు, తగ్గిపోయి తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఎలాగైనా సరే తప్పంతా వాళ్ళ మీద, ఆపోజిట్ పర్సన్స్ మీద వేసేసి ఇంకా నువ్వు నీ వల్లనే నేను ఇలా దూరం అయిపోయాను, నీ తప్పు వల్లనే నేను నిన్ను వదిలేస్తున్నాను అని చెప్పేసి చెప్తారు. అలాంటి వాళ్ళతోటి ఈ వ్యక్తులు ఎలా ఉండాలి, ఎలా వ్యవహరించాలి? నిన్న మా మీటింగ్ అయింది. మీటింగ్లో ఒక ఆయన వచ్చాడు. ఆయన ఏదో పెళ్లి కోసమని వచ్చాడు. ఒకళ్ళిద్దరితో మాట్లాడాడు. ఒక అమ్మాయితో 6 నెలలు ఏమో దాదాపుగా మాట్లాడాడు. అది కుదరలేదు. ఏమై 6 నెలలు మాట్లాడావు కదా, ఏమైందంటే అది మంచిది కాదు మేడం అన్నాడు. నాకు పట్టమని కొట్టాలన్నంత కోపం వచ్చింది. ఆమె మంచిది కదా 6 నెలల దాకా తెలియలేదా నీకు? అంటే నువ్వు వద్దు అనుకున్నావు కాబట్టి అమ్మాయి మంచిది కదా అని ఒక అవార్ణం వేసేసావు. కానీ అది ఎంతవరకు నిజమో ఎప్పుడైనా ఆలోచించావు. నీకు ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోకు, అది నీ ఇష్టం. కానీ మంచిది కాదనే మాట అనే ముందు ఒక్కసారి నిజాలు ఆలోచించాలి కదా. అవును. 6 నెలలు నువ్వు రాత్రి పగలు మాట్లాడినప్పుడు తెలియలే ఆవిడ మంచిది కాదని? ఇప్పుడు సడన్గా నీకు జ్ఞానోదయం అయిపోయి ఆవిడ మంచిది కాదని జ్ఞానం వచ్చిందా? అలా స్వార్థపరులు ఏం చేస్తారంటే వాళ్ళ తప్పుని సమర్థించుకోవడానికి వాళ్ళ మీద నిందలు వేస్తారు. అది చాలా సహజంగా జరిగే ప్రక్రియ. అది ఇంకొకళ్ళు వచ్చారు నిన్న మీటింగ్లో. ఒక ఆమె నాకు ఫోన్ చేసి చెప్పింది, అమ్మ మా పెళ్ళి సెటిల్ అయింది, నెక్స్ట్ మీటింగ్కి రావాలనుకుంటున్నాము, వచ్చి మేము డిక్లేర్ చేస్తాము, ఏదో మీరు చాలా కష్టపడుతున్నారు సర్లే అదే ఏదో చెప్పింది. సరే మొన్నాడు మీటింగ్కి వచ్చింది ఆవిడ. వచ్చిన తర్వాత చూసి, అమ్మ వచ్చావా నువ్వు, ఏడి మీ ఆయన వచ్చాడా అన్న. వచ్చాడు, అదిగో అక్కడ ఉన్నాడని చూపించింది. ఆయన అప్లికేషన్ తీసుకుని ఫిల్ చేసుకున్నాడు. మళ్ళీ నాకు డౌట్ వచ్చింది, అమ్మ నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆయన మీటింగ్కి వచ్చి అప్లికేషన్ ఎందుకు తీసుకున్నాడు అన్న. ఏమో మేడం అంది. వెళ్ళి అడుగు మరి, నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్న అప్లికేషన్ ఎందుకు తీసుకుని ఫిల్ చేస్తున్నాడు అంటే మీటింగ్లో కొత్త పరిచయం కోసం వస్తున్నాడా అని అడిగితే సరే పోయి అడిగింది, నువ్వు అప్లికేషన్ ఎందుకు రాస్తున్నావు అని. నాకు నువ్వు వద్దు, అందుకని నేను వేరే ప్రయత్నం చేసుకుంటున్నాను అన్నాడు. అదే నిన్నటిదాకా నాతో ఫోన్లో బాగానే మాట్లాడావు కదా, మరి ఇవాళ వద్దని ఎట్లా అంటున్నావు అంటే నాకు నచ్చలేదు, నాకు కుదరలేదు, నేను వేరే ప్రయత్నం చేసుకుందాం అనుకుంటున్నాను అన్నాడు. కారణాలు ఏం చెప్పారు? నాకు నచ్చలేదు అంతే, ఏదో చెప్తాడు కానీ నచ్చలేదు. ఫోన్ చేసినప్పుడు ఫోన్ ఎత్తలేదు, లేకపోతే కాల్ బ్యాక్ చేయలేదు, ఏదో సంథింగ్ అలాగా. నచ్చనప్పుడు నిన్నటిదాకా ఎందుకు మాట్లాడావు, నాకు ముందే ఎందుకు చెప్పలేదు, నువ్వు నచ్చలేదు, మన రిలేషన్షిప్ వద్దు అని. పైగా ఆయన ఇల్లు అద్దెకి తీసుకుంటున్నాను, పెళ్ళయ్యాక ఇద్దరు కలిసి ఉండడానికి ఇల్లు అద్దెకి తీసుకుంటున్నానని చెప్తూ నీ ఫోటో ఒకటి పంపించు అన్నాడు ఆయన. ఈమె ఫోటో పంపించేసింది. నేను కోప్పడ్డాను, నీకు 50 ఏళ్ళు వయసు వచ్చింది కరెక్టే, కానీ నువ్వు ఫోటో పంపించిన అవతల వ్యక్తి ఎటువంటి వాడో తెలియదు. వాడు ఆ ఫోటోని ఫేస్బుక్లో పెడతాడో, ఇన్స్టాలో పెడతాడో, ఏ రకంగా దాన్ని ఉపయోగించుకుంటాడో తెలియదు. అసలు ఫోటోలు దేనికి పంపిస్తారు అంటే వాడు పంపించమన్నాడు, వాడికి బుద్ధి లేదు, వాడు గడ్డి తింటే నువ్వు తింటావా, నీకు జ్ఞానం ఉండద్దా? నిన్ను చూసుకుని మాట్లాడిన వాడికి ఫోటోతో ఏం పని? పెళ్ళయ్యా కావాలంటే ఇద్దరు తీయించుకోండి, అది వేరే విషయం. కానీ నీ ఫోటో వాడికి పంపడం అనేది చాలా తప్పు కదా అంటే ఏమో అలా అనుకోలేదండి, పంపించమన్నాడు కదా అని పంపించావు, నీ ఫోటో వాడి చేతిలో ఉంది, ఇప్పుడు నిన్ను చేసుకొని పంపన్నాడు, ఏం చేస్తావు వాడిని? అంచేత ఎప్పుడు కూడా అది మనము ఒక ఆలోచనతో మనం ముందుకు వెళ్ళాలి. అవతల వ్యక్తి మంచి చెడ్డలు మనకి తెలియనప్పుడు పూర్తి భరోసా గుడ్డిగా నమ్మకూడదు. ఎవరినికైనా సరే గుడ్డిగా ఎప్పుడూ నమ్మకూడదు. అంచేత వీళ్ళు ఏం చేస్తారంటే వద్దన్న వాళ్ళు ఎప్పుడు కూడా అది మంచిది కాదు, లేదా వాడు మంచివాడు కాదు, అందుకని వదిలేశాను అని చెప్తారు. అందుకని వాళ్ళు వదిలేసినప్పుడు ఎదరవాడి మీద వేసేటువంటి అభాండం, ఒక అపవాదం ఉందే, అది చాలా బాధాకరంగా ఉంటుంది అవతల వాళ్ళకి. కానీ ఏం చేస్తారు, వద్దనుకున్న తర్వాత తప్పదు కదా. లేడీస్ కూడా ఉన్నారు అలాగా, ఆయన మంచివాడు కాదండి, అదే కొన్నాళ్ళు మాట్లాడాక నాకు ఆయన మంచివాడు కాదనిపించింది, వదిలేశాను. అంటే మంచోడు కాదు అంతే, ఇంకా సింపుల్గా ఒక మాట అంతే, మంచిది కాదు మంచోడు కాదు అని క్యారెక్టర్ మీద ఫస్ట్ వేసేస్తారు. క్యారెక్టర్ అసాసినేషన్ అంతే, కళ్ళు మూసుకుని క్యారెక్టర్ మీద వేసేస్తారు అంతే. ఏ రకంగా నీకు మంచోడు కాదు ఎందుకు అనిపించింది అని నువ్వు అన్నావు అనుకో, ఏమో నాకు నచ్చలేదండి ఈ సమూహం, ఆయన ఎందుకో ఆయన మాట్లాడే పద్ధతి 6 నెలలు రాత్రి పగలు మాట్లాడుకున్నప్పుడు తెలియదు, కానీ నీకు సడన్గా ఇప్పుడు జ్ఞానోదయం అయిపోయిందా మంచోడు కదని? అలా మాట్లాడితే మరి ఆపోజిట్ పర్సన్స్ పాపం చాలా ఫీల్ అయిపోయి, అయ్యా నేను ఏం తప్పు చేశాను, ఏం తప్పు చేయనప్పుడు ఎందుకు ఇలా అని చెప్పేసి వాళ్ళు బాధపడతారు. బాధపడితే నాకేంటి, నేను వద్దనేసుకున్నా కదా, వాడికి ఎలా పోతే నాకేంటి? ఒక మనిషి వద్దు అనుకున్న తర్వాత వాళ్ళకి వాడి మీద నెగిటివ్ ఫీలింగే వస్తుంది, కానీ పాపం వాడు ఎమోషనల్గా బాధపడతాడన్న ఫీలింగ్ వీళ్ళకి రాదు.
వాడు వద్దనుకున్నాను, గెట్ రిడ్ ఆఫ్ హిమ్ అంతే, వదిలేశాను. నేను మళ్ళీ ఇంకోళ్ళని చూసుకుంటున్నాను. అంటే నీకు వదిలేయడం చాలా ఈజీ అనుకుంటా వాళ్ళకి, కానీ తీసుకునే వాళ్ళు కూడా పాపం చాలా కొంచెం ఎమోషనల్ బాండ్ అయిపోయి ఉంటారు కదా. బాధపడతారు కరెక్టే, కానీ వాళ్ళకి అనవసరం అది. అదే వాడు గట్టిగా వాడు మంచివాడు కాదా అని చెప్పినప్పుడు ఆ సంగతి వాడికి తెలిస్తే వాడు వచ్చి గట్టిగా నిలదీసి అడగాలి, ఎక్కడ చూసావు నేను మంచివాడిని కాదని, నువ్వు నాకు ప్రూవ్ చేసి చూపించు, మంచివాడిని కాదని ఒక మాట మాట్లాడేస్తే సరిపోదు, పళ్ళు రాలగొడతాను చూపించు నువ్వు అని అడిగే ధైర్యం ఆడదానికైనా ఉండాలి, మగవాడికైనా ఉండాలి. ఆడది ఎక్కువ ఫేస్ చేస్తుంది ఇలాంటివి, అది మంచిది కాదని. నేను ఇందాక చెప్పాను ఆయన ఎవరో అది మంచిది కాదన్నాడని. అలాంటి క్యారెక్టర్ అసాసినేషన్ అనేది ఆడది ఎక్కువ ఫేస్ చేస్తుంది. అంచేత అలాంటప్పుడు నిలదీసి అడగగల ధైర్యం నీకు ఉండాలి. నువ్వు మంచిది కాదనేస్తే సరిపోదు కదా, నువ్వు చూపించు ఎక్కడ మంచిది అని కాదు, ఎవరితో మాట్లాడాను, ఎవరితో వెళ్ళాను, నువ్వు ఏ రకంగా నిర్ణయానికి వచ్చావు, నువ్వు వచ్చి నిర్ణయానికి వచ్చావు, నువ్వు నోరు మూసుకుని కూర్చోక అది పబ్లిక్లో ఎందుకు ప్రచారం చేస్తున్నావు. రేపు పొద్దున ఇంకో పెళ్లి చేసుకోవాలంటే నువ్వు 10 మందిలో అది మంచిది కాదంటే బాబాయ్ నాకెందుకు అనుకుంటారు కదా. అందుచేత ఎప్పుడు కూడా మనం నోరు దాటకూడదు, పెదవి దాటకూడదు మాట. అంటే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్లనే ఇలా జరుగుతుందంటారా మేడం? ఎక్కువగా ఉన్న రిలేషన్షిప్లలో వదిలేయాలి అనుకున్నప్పుడు రకరకాల కారణాలు స్నేహం వచ్చినప్పుడు పాత స్నేహం వదిలేయాలనుకుంటారు కదా. ఒక కొత్త స్నేహం కనపడింది అనుకో, అది బాగుంది, ఇది బాగాలేదు, దీన్ని వదిలేద్దాం, దాంతో ట్రై చేద్దాం అనుకుంటారు. అది కూడా చాలా వరకు ఉంటుంది. కొత్త స్నేహాలు వచ్చినప్పుడు పాత స్నేహం వదిలేయటం అనేది చాలా సహజంగా జరిగే ప్రక్రియ అది. మరి వాళ్ళ పరిస్థితి కూడా సేమ్ వీళ్ళలాగానే అవుతుంది కదా? అవుతుంది. అంత పరిజ్ఞానాలు లేవుగా జనాలకి. రేపు ఏమవుతుంది, ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ని ఎవరు పిల్లలు చూడలేదు అంటున్నాం, కానీ ఈ పిల్లలు 30 ఏళ్ళ వాళ్ళు 30 ఏళ్ళ వాళ్ళలా ఉండిపోరు. ఇంకో 30 ఏళ్ళు పోతే వీళ్ళకి 60 ఏళ్ళు వస్తాయి. అప్పుడు నా పరిస్థితి ఏంటని ఎవరు ఆలోచించారు. 30 ఏళ్ళ తర్వాత సంగతి ఎందుకు, ఇవాళ నేను బాగున్నాను అంతే, నాకు ఏ ముసలోళ్ళు వద్దు అంతే. రేపు పొద్దున్న నేను కూడా ముసలిదాన్ని అవుతాను కదా, అప్పుడు నా కొడుకు, నాకు కూతురు, నా అల్లుడో నన్ను బయటకు గెంటేస్తే నేనెంత బాధపడతాను ఆలోచన ఉంటే వీళ్ళని చూసుకునే వాళ్ళే కదా. ఉండదు. రేపటి భవిష్యత్తు గురించి ఎవ్వరు ఆలోచించట్లేదమ్మా ఈ రోజులో. ప్రజెంట్ వర్తమాన కాలంలోనే బతుకుతున్నారు. ఈరోజు హ్యాపీగా ఉన్నానా లేదా, ఈరోజు వాడితో మాట్లాడితే నాకు ఆనందంగా ఉంది, నేను హ్యాపీగా ఉన్నాను అంతే, మిగతా విషయాలు అనవసరం. మరి నువ్వు వదిలేస్తాను అని తెలిసినప్పుడు ముందే ఒక కమిట్మెంట్ ఇవ్వచ్చు కదా, నేను ఇన్ని రోజుల వరకు మాత్రమే నీతో ట్రావెల్ చేస్తాను అని. అప్పుడు 3 నెలలే మాట్లాడతా, 6 నెలలే మాట్లాడతా అని ముందు టైం పెట్టుకోవడానికి వీడు అలా అనుకోలేదు. వీడు కొత్త పరిచయం అయిన తర్వాత పాత పరిచయం వద్దనిపించింది. అంటే ఎవరో దొరికేంత వరకు వరకు ఈవిడే కంటిన్యూ అవుతుంది. ఒకవేళ దొరకకపోతే అప్పటి సంగతి చూద్దాం. దొరకపోతే కంటిన్యూ చేయొచ్చు, ఆవిడనే పెళ్లి చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ కొత్త దొరికితే మాత్రం పాతది బోరే. సో అంటే తప్పులు ఎదుటి వాళ్ళ మీద నెట్టేయడం అనేది చాలా తేలిక. ఒకటే ప్రస్తుతం జనరేషన్ చేస్తున్నది కూడా అది. ప్రస్తుతం ఎవరైనా సరే తప్పు చేస్తే ఆ తప్పు అవతల వాళ్ళ మీద వేస్తారు, కానీ నేనే ఈ తప్పు చేశాను ఎవ్వరూ సృష్టిలో ఎవరు ఒప్పుకోరమ్మా. హత్య చేసిన వాడు కూడా హత్య చేయడానికి కారణాలు, అందుకనే వాడిని చంపానని వెతుకుతాడు వాడు, అంతే తప్ప అలా అయితే చంపే అధికారం నాకు లేదని ఒప్పుకోడు వాడు. నిర్భయ కేసు ఏదో అయింది కదా, నిర్భయ అయినా ఢిల్లీలో జరిగిన కేసు, నిర్భయాన్ని అనుకుంటా. వాడు అదే చెప్పాడు, రాత్రి కూడా 8:30కి ఆడది ఒంటరిగా అడిగితే ఏమవుతుందో చెబుదామని చేశాట. చెప్తే చేసే రైట్ నీకెక్కడుంది? ఒంటరిగా ఉంటే అది ఇబ్బంది పడుతుంది, అది బాధపడుతుంది. అందుకని నువ్వు రేపు చేసేస్తావా? పైగా గ్యాంగ్ రేపు. అది అమ్మాయి చచ్చిపోయింది దానికి బాధ్యులు ఎవరు? మీరు కదా. అది అలా వెళ్ళకూడదు అని దానికి చెప్పాలని ఈ పని చేశా అని వాడు సమర్థించుకుంటాడు. అదే అంచేతే తప్పు చేసిన వాడు ఎప్పుడైనా సరే వాడు ఇది తప్పు అనుకోడు, వాడు సమర్థించుకుంటాడు అంతే. అంటే ఎదురు వాళ్ళు ఏమన్నా అయిపోయినాయండి, నేను మాత్రం జెన్యూన్ పర్సన్, కేవలం నీ తప్పు వల్లనే నేను వదిలేస్తున్నాను అంతే. అంతేగాని ఈ వదిలేయడం అనేది తప్పు, ఇది 10 మందిలోనూ ఆ అమ్మాయి జీవితం ఏమైపోతుంది, మేము ఇద్దరం సినిమాలకు వెళ్ళాం, షికార్లకు వెళ్ళాం, సొసైటీ చూసిన తర్వాత ఇప్పుడు అమ్మాయి అలాంటి వాళ్ళతోటి మరి మనం ఎట్లా ఉండాలి అంతేనే, ఇంకా వాళ్ళు వదిలేస్తే మనం గమ్మున ఉండాలి, లేకపోతే అలాంటి వాళ్ళతో ఎలా ఉండాలి అనే బదులు అసలు ఎలాంటి వాళ్ళతోటి ఏదో స్నేహాలు ఎందుకు చెప్పు నన్ను అడిగితే. అంటే పాత కాలం వాళ్ళం కాబట్టి ఇలాగే మాట్లాడతాం, కానీ ఈ దిక్కుమాలి ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఎందుకు, వాటితో సినిమాలకు ఎందుకు, షికార్లకు ఎందుకు, తిరగడం ఎందుకు? తిరిగిన తర్వాతే కదా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. నువ్వు చేసుకుంటే పెళ్లి చేసుకో, అప్పుడే నేను నీతో బయటకు వస్తాను, అప్పటిదాకా నీకు నాకు సంబంధం లేదు అని ఎందుకు చెప్పరు? అలా చెప్తే వాడు ఫోన్ చేయడమో, వాడు రాడేమో, వాడు మాట్లాడడమో, వాడు హోటల్కి తీసుకెళ్ళడమో, ఈ సరదాలు కావాలనే కోరికని చంపుకోలేక అవతల వాడికి ఇళ్ళు అవుతున్నారు. ఎప్పుడైతే మీరు ఈ కోరికలను చంపుకోలేకపోయారో అది అవకాశంగా తీసుకుంటారు కదా వాళ్ళు ఏదో చిన్న గిఫ్ట్లు ఇస్తారు, చిన్న షికారుకు సినిమాకు తీసుకెళ్తారు, హోటల్కి వెళ్ళి తీసుకెళ్తారు. ఈ దిక్కుమాలి భోజనం 300-400 భోజనం కోసమని నువ్వు వాడికి ఇళ్ళు అయిపోతావా? అది ఆ స్ట్రాంగ్గా ఉండడం అనేది వీళ్ళ మనసులో ఉండాలి. అది లేని బలహీనతని ఉన్నప్పుడు
అది వాళ్ళు అవకాశంగా తీసుకుంటారు. అది వాళ్ళ తప్పని కూడా నేను అనుకోను. నువ్వు వాడికి అవకాశం ఇచ్చావు, నువ్వు అవకాశం ఇచ్చావు కాబట్టి వాడు ఉపయోగించుకున్నాడు అంతే. అమ్మ, ఈ మధ్య కాలంలో ఎవరిని చూసినా సరే, అటు పిల్లలైనా తల్లిదండ్రులైనా లేకపోతే ఇంట్లో ఎవరైనా సరే, నా లైఫ్ నా ఇష్టం, నాకంటూ ఒక ప్రైవసీ ఉంటుంది అని చెప్పేసి దాంట్లోనే బ్రతుకుతూ ఉన్నారు. ఎవరైనా ఏదైనా అడిగితే అరే నా ఇష్టం బై, నువ్వెందుకు మాట్లాడుతున్నావు, నా ఇష్టం అనేది కామన్ వర్డ్ అయిపోయింది ప్రతి ఒక్కరి నోట్లో. ఎందుకంటే దీనివల్ల కుటుంబానికి దూరం అవుతున్నట్ట, లేదంటే బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నట్ట? ఒకటి ఏంటంటే, నా ఇష్టం అనడంలో సెల్ఫిష్నెస్ ఉంది, అంటే వాళ్ళ స్వార్థం ఉంది. ఇప్పుడు పిల్లాడిని మార్కులు తక్కువ వచ్చాయని తండ్రి అడిగితే, నా ప్రోగ్రెస్ రిపోర్టు నా ఇష్టం వచ్చినట్టు చదువుతా అని అన్నాడు అనుకో, సాచిపెట్టి లెంపకాయ కొట్టేవాళ్ళు పూర్వకాలం అయితే. ఇప్పుడు ఏం కొట్టడానికి లేదు కదా. అంచేత ప్రతి దాంట్లోనూ కూడా బాధ్యతలు అనేవి ఉన్నాయి. అది మర్చిపోయి నా స్వేచ్ఛ అనుకుంటున్నారు. స్వేచ్ఛ వేరు, విశృంఖలత్వం వేరు. స్వేచ్ఛకి విశృంఖలత్వానికి మధ్య ఒక గీత ఉంది. ఈ స్వేచ్ఛకి పరిమితులు ఉన్నాయి, విశృంఖలత్వానికి పరిమితులు లేవు. స్వేచ్ఛ అనుకో, ఇప్పుడు మొన్న అదేది హోలీ పండుగ వచ్చింది. హోలీ పండుగ నాడు జనరల్గా నార్త్ ఇండియన్స్ అందరూ రెయిన్ డ్యాన్సులు, కలర్స్ చల్లుకుంటారు, అవన్నీ ఆడుకున్నారు. డీజే పెట్టారు, డీజేతో డ్యాన్సులు చేసుకుంటున్నారు. డీజేతో మీరు డ్యాన్సులు చేసుకోవడం మీ హక్కు, ఏమన్నా అంటే అది మా హక్కు అంటారు, నిజమే. కానీ ప్రతిదానికి బాధ్యత కూడా ఉంది, అది మర్చిపోతున్నారు. ఇతరులకి ఇబ్బంది కలగకుండా మీరు డ్యాన్సులు చేసుకోండి. నువ్వు ఇంత డీజే పెట్టి సౌండ్లు పెట్టేస్తే మాకు మాట వినపడదు, కిందకి వెళ్తే ఏం అర్థం కాదు. మరి అది డిస్టర్బెన్స్ కదా. పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్స్లో కూడా చాలామంది ఇప్పుడు డీజేలు పెట్టేస్తారు, ఏమీ వినపడదు. ఏం మైక్ పెట్టుకుంటే సరిపోదా? మైక్ సరిపోదు, డీజే. అది మరి దాన్ని ఏమనాలి? విశృంఖలత్వం అనాలి కదా. నీ స్వేచ్ఛకు పరిమితులు ఉన్నాయి, నీ హక్కులతో పాటు నీ బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతలను మర్చిపోతున్నారు. నా స్వేచ్ఛ, నా ఇష్టం, నా జీవితం, నా పెళ్ళి నా ఇష్టం అంటున్నారే. ఒకప్పుడు 2 కుటుంబాల కలయిక పెళ్ళి అంటే, ఈ కుటుంబం ఆ కుటుంబం కూర్చుని అటేడు తరాలు ఇటేడు తరాలు కూర్చుని మాట్లాడుకునేవారు. అది పోయింది. ఇప్పుడు సింగిల్గా వచ్చేసిన తర్వాత నా పెళ్ళి నా ఇష్టం, మీ సంబంధం ఏంటి అని పేరెంట్స్ని అడుగుతున్నారు. నీ పెళ్ళి నీ ఇష్టం, రేపు పొద్దున చేసుకున్న గొడవలు వస్తే మరి పేరెంట్స్ కూర్చోబెట్టి సమాధాన పరచరా? అది పోయింది. అంచేత నా పెళ్ళి నా ఇష్టం, నా జీవితం, నాకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటా, నాకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అనే హక్కులతో పాటు వాళ్ళకి బాధ్యతలు కూడా ఉన్నాయి. బాధ్యతలు మర్చిపోతున్నారు. ఆ బాధ్యతలు మర్చిపోవడం అనేది స్వార్థం వల్ల కుటుంబాలని దూరం పెడుతున్నారు. కుటుంబం అంటే అన్ని మంచి చెడ్డల కలయిక, అది సమ్మిళితం అయి ఉంటాయి అందులో. అది మానేసి నా పెళ్ళి నా జీవితము నా ఇష్టము అనుకుంటే కుటుంబంలో ఆ ఇంటి కోడలుగా వస్తుంది కదా, నీ భార్యగానే కదా, ఆ ఇంటి కోడలుగా కూడా వస్తుంది. ఆ కుటుంబ గౌరవంలో ఆమె బాధ్యత ఉంది, ఆ సంగతి మర్చిపోతున్నారు. రేపు పొద్దున్న ఏదైనా నష్టమైతే పలానా కుటుంబంలో పలానా కోడలు ఇలా చేసింది, పలానా అబ్బాయి ఇలా చేశాడని చెడ్డ పేరు వస్తుంది కదా. అది పోయింది, అసలు ఆ ఆలోచనే పోయింది. నా పెళ్ళి నా ఇష్టం, నా జీవితం, నా స్వేచ్ఛ, నా చదువు, నా ఇష్టం అనే ఈ నా అనే, ఇందాక కూడా చెప్పాను, మా నాన్న ఉండాలి కానీ భార్యాభర్తల మధ్య నా అని ఉండకూడదని. కుటుంబంలో నా అనే పదమే పనికిరాదమ్మా. అసలు కుటుంబం అనగానే నీ జీవితం నీ ఇష్టం కాదు, నీ స్వేచ్ఛ కాదు, అది కొన్ని పరిమితులు ఉన్నాయి దానికి, ఆ పరిమితులు లోబడి ఉండాలి. అది పోయి నా జీవితం నా స్వేచ్ఛ నా ఇష్టం అని ఎప్పుడైతే అనుకున్నారో అప్పుడు ఒక రకమైన సెల్ఫిష్నెస్ వస్తుంది, స్వార్థం వస్తుంది. ఆ స్వార్థంతో పాటు కొన్ని నష్టాలు కూడా జరగచ్చు, అది కుటుంబం నష్టపోతుంది. అంతే కదా, నీ నష్టం నీతో పోదు. ఇప్పుడు కొడుకు తప్పు చేశాడు, జైలుకి వెళ్ళిపోయాడు, వాడు నేను జైలుకి వెళ్తే నా ఇష్టం అని అనుకుంటే వాడి తల్లిదండ్రులు బాధపడతారు కదా, వాడి గురించి బంధువులందరికీ తెలుస్తుంది కదా, పరువు పోతుంది కదా. నా జీవితం నా ఇష్టం అనుకుంటే కుదురుతుంది? అది కుదరదు. అది ఇంటర్నల్గా అన్నీ కలిసిపోయింది. అంచేత కుటుంబ గౌరవం గురించి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. అంచేత నా స్వేచ్ఛ నా జీవితం నా ఇష్టం కాకుండా మన కుటుంబం, మన బంధువులు, మన అన్నదమ్ములు, మన అక్క చెల్లెళ్ళు, మన తల్లిదండ్రులు అన్న భావన ప్రతి ఒక్కళ్ళలో ఉండాలి. అది లేదు కాబట్టి నా జీవితం నాది, నా స్వేచ్ఛ నాదే అనుకుంటున్నారు. మీరు సింగిల్ కాదు, మీరు ఒక్కరే కాదు. ప్రపంచంలో ఏదో అడవిలో జంతువులు బతుకుతున్నట్టు బతకలేదు. దేర్ ఆర్ సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సమాజం అన్న తర్వాత, అందులో కుటుంబం అన్న తర్వాత కొన్ని బరువు బాధ్యతలు ఉన్నాయి. బరువు బాధ్యత రెండు ఉన్నాయి. హక్కుల గురించి మాట్లాడతారు కానీ బాధ్యతల గురించి మాట్లాడతారు. మరి హక్కులు మాట్లాడినప్పుడు నీకు బాధ్యతలు ఉన్నాయి, ఆ బాధ్యతలు ఎందుకు తీర్చుకోవు అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎస్కేపిజం, తప్పించుకునే మార్గం. అది పలాయన మంత్రం అనుకోవాలి. నాకు బాధ్యత లేదు. ఇప్పుడు తల్లిదండ్రులు చూడడం పిల్లల బాధ్యత. ఎంతమంది చూస్తున్నారు? ఎంతమంది పేరెంట్స్ రోడ్డుని పడి బాధపడుతున్నారు? ఎందుకంటే నాకు బాధ్యత లేదని ఎట్లా అంటారు వాళ్ళు. ఆ బాధ్యతల కోసం కోర్టుకి ఎక్కి తల్లిదండ్రులు పోరాడాల్సి. అందరూ పోరాడలేరు కదా, కొంతమంది ఊరుకుంటారు, భరిస్తారు. అంచేత హక్కు ఉన్న చోట బాధ్యత ఉంటుంది. అది యువత మర్చిపోతున్నారు. హక్కుల గురించి మాట్లాడుతున్నారు కానీ వాళ్ళ బాధ్యతల గురించి మర్చిపోతున్నారు. ఇంత పిల్లలుగా ఉన్నప్పుడు మిమ్మల్ని పెంచడం నా బాధ్యత అనుకుని తండ్రి పెంచకపోతే నువ్వేమైపోయేవాడివి? నీ స్కూల్లో ఆయన వేశాడు, ఫీజులు ఆయన కట్టాడు, నువ్వు బాగా మాట్లాడిపోతే పేరెంట్ టీచర్ మీటింగ్కి ఆయన వెళ్ళాడు, నువ్వు ఒక స్టేజ్కి వచ్చే వరకు నీ తండ్రి నీ బాధ్యత వహించాడు కదా.
అవును. మరి ఆయనకి బాధ్యత లేదా? నా జీవితం నా ఇష్టం అనుకుంటే నువ్వు ఎక్కడ పోయేవాడు అసలు? అప్పుడు మీ జనరేషన్ వేరు, మా జనరేషన్ వేరు, మీకేం తెలియదు అని చెప్పేసి అంటున్నారు. కరెక్ట్, జనరేషన్ వేరు కానీ సూర్యుడు ఉదయిస్తున్నాడు, చంద్రుడు ఉదయిస్తున్నాడు, ఇవి మారలేదు కదా, సూత్రాలు మారలేదు. జనరేషన్లో తాతల బదులు మనవాళ్ళు, మనవాళ్ళ బదులు పిల్లలు, మనవాళ్ళు, అలాగా పిల్లలు మారారు కానీ ఇది పర్యావరణం కానీ సూర్యచంద్రులు కానీ ఏదీ మారలేదు. పగలే రాత్రే అవేం మారలేదు కదా. మారుతున్న కొద్దీ, జనరేషన్ మారుతున్న కొద్దీ మీ బుద్ధులు మారాయి. ఇప్పుడు తాత ఆలోచించినట్టు మనోడు ఆలోచించినట్టు మునిమనోడు ఆలోచించడు. జనరేషన్ మారుతున్న కొద్దీ మీ అభిప్రాయాలు మారుతున్నాయి తప్ప సూర్యచంద్రులు మారలేదు, దిక్కులు మారలేదు, అన్నీ అలాగే ఉన్నాయి. మారుతున్నదల్లా మీరు, మీ జనరేషన్, మీ బరువు బాధ్యతల్ని మీరు మర్చిపోయి నా జీవితం నా ఇష్టం నా స్వేచ్ఛ అనుకొని ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. దాని పర్యవసానమే కదా ఇదంతా. ఇప్పుడు ఈ సమాజంలో ఇన్ని జరుగుతున్నాయంటే దాని ఫలితమే కదా. ఈ వృద్ధుల్ని చూడకపోవటం, ఓల్డేజ్ హోముల్లో పడేయటం, లేదా ఇష్టం వచ్చినట్టు మ్యారేజ్లు చేసుకోవటం, ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోవటం, వాడెవరినో లవ్ చేయడం, వీడెవరినో ఫేస్బుక్లో పరిచయం, ఈ దరిద్రాలన్నీ ఎందుకు వచ్చాయి? ప్రైవసీ అంతే. ప్రైవసీ ఇది ఎక్కడా లేదది. అదే ప్రైవసీ ఉంటే నువ్వే బాధపడతావు. ఇప్పుడు 16 ఏళ్ళ టీనేజ్ వచ్చిన పిల్లాడు నాకు ప్రైవసీని తలుపులు వేసుకొని కూర్చుంటే వాడు ఫోన్ చూస్తున్నాడో తెలియదు, వాడు ఏం చూస్తున్నాడో తెలియదు. ఇవి చూసిన వాడు బుర్ర తిన్నగా ఉండదు కదా. ఆ పరిచయాల కోసం వెంటబడతాడు. అక్కడ ఎవడో పరిచయం అవుతారు, ఏదో అవుతుంది, కొంప ముంచుతుంది, జైల్లో పడతాడు. లక్షలు గుమ్మరించి తండ్రి కావాలంటే వెనక్కి తెచ్చుకోగలిగితే, తెచ్చుకోలేకపోతే నీ కర్మను వదిలేస్తాడు. నువ్వు తండ్రి కదా, నన్ను బయటికి తీసుకురాక్కలా, నీ బాధ్యత లేదా అని తండ్రిని అడిగే ముందు నీకు బాధ్యత లేదా కుటుంబం గురించి? నువ్వు తలుపులు వేసుకుని చూసుకోవచ్చా? అది నా జీవితం నా ఇష్టం నా ప్రైవసీ అన్నావు కదా. ఫ్రీడమ్ కూడా ఎక్కువ కోరుకుంటున్నారు కదమ్మా. అందుకే కోరుకుంటున్నారంట. నా ఫ్రీడమ్ ఎందుకు కోరుకుంటున్నారంటే అందుకే ఇప్పుడు పెళ్ళిళ్ళు చాలామంది చేసుకోవట్లా, ఫ్రీడమ్ పోతుందని, ఇంకొకరికి లోబడి ఉండాల్సి వస్తుందని. ఒక అండర్స్టాండింగ్తో ఇద్దరు కలిసి బతకచ్చు కదా. మళ్ళీ వీటికి వెళ్తారు, లివ్ ఇన్ రిలేషన్కి వెళ్తారు. పెళ్ళి వద్దు, పెళ్ళి అంటే ఒక బరువు, ఒక బాధ్యత. లివ్ ఇన్ రిలేషన్ కావాలి. లివ్ ఇన్ రిలేషన్లో లేకుండా ఎందుకు ఉండలేరు? నీకు తోడు కావాలి, నీ మనసు తోడు కోరుకుంటుంది ఖచ్చితంగా. కానీ లివ్ ఇన్ రిలేషన్లో అయితే ఈ బాదరబందీలు ఉండవు అని, ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు, ఈజీ కదా. అంతే ఆలోచిస్తున్నారు కానీ ఈ బాదరబందీలు అనుకోకుండా ఇది ఒక బరువు, ఇది ఒక బాధ్యత అనుకోకుండా ఇది ఒక కుటుంబం, అందులో నా బాధ్యత ఉంది, ఇది నేను నెరవేర్చాలి, కుటుంబం అందరూ కలిస్తేనే ఆ ఆనందం ఉంటుంది, ఆ సంతోషం ఉంటుంది అన్నది లేదు. ఇప్పుడు కొడుకు టైంకి కొడుకు వస్తాడు, భోజనం చేస్తాడు, వెళ్ళిపోతాడు. తల్లి టైంకి తల్లి వస్తుంది. తల్లి టైం ఎవరి భోజనాలు వాళ్ళవి, ఎవరి టైములు వాళ్ళవి. ఆ భోజనాలు చేస్తూ కూడా చాలా చోట్ల చూస్తుంటాం, ఇలా తింటున్నప్పుడు కూడా ఇలా తిప్పుతూనే ఉంటారు ఫోన్. ఎందుకంత ఎడిక్షన్? నీ కంట్రోల్ ఎందుకు లేదు? ఎడిక్షనే కదా అది. రాత్రి పగలు ఇలా ఫోన్లు చూసుకుంటామంటే అది ఎడిక్షన్ కాకేంటి? ఏ బలహీనత అయినా అమ్మ మనిషిని దిగజారుస్తుంది కానీ వాళ్ళకి మేలు చేయదు. ఏదైనా సరే కంట్రోల్ ఉండాలి. ఇప్పుడు పూర్వం ఋషీశ్వరులు తపస్సులు చేశారంటే వాళ్ళకి కోరికల్ని జయించే కంట్రోల్ ఉంది కాబట్టి చేయగలిగారు. ఇప్పుడు తపస్సు చేస్తే రంభ వలసి వస్తారంటే కొంచెం చేసి ఇలా చూస్తున్నట్టు రమ్మ వచ్చిందా లేదా, అలా వస్తుందని చూస్తే రాదు. అంచేత అది నిష్కామంగా చేయాలంటే కోరికలతో సంబంధం లేకుండా తపస్సు చేస్తేనే దాని ఫలితం దక్కుతుంది. ఓ రోజు చేసి వచ్చిందా లేదా చూస్తే రాదు కదా. అంచేత ఎప్పుడైనా సరే స్వేచ్ఛ మాత్రమే ఉంది అనే వాళ్ళకి భయం, సమాజాన్ని ఎదిరించే భయం లేదు, ఆ బాధ్యతను తీసుకునే ధైర్యం లేదు. ఆ ధైర్యం లేక పెరిగితనంతో మా స్వేచ్ఛ మా జీవితం మా ఇష్టం అని అనుకుంటున్నారు కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా వాళ్ళు నష్టపోతారు. రియలైజేషన్ వస్తుంది అయితే ఒక టైంలో కంపల్సరీ. ఇంకా ఈ జనరేషన్ సరిపోదు, 1-2 జనరేషన్లు అయ్యాక రియలైజేషన్ వస్తుంది. వచ్చాక అప్పుడు మళ్ళీ పాత రోజులు మారుతుంటాయి. అంటే కాలం మారుతూ ఉంటుంది. కాలం మారుతున్నప్పుడు మనుషులు మారుతారు, వాళ్ళ స్వభావాలు మారుతాయి, వాళ్ళ అభిప్రాయాలు మారుతాయి. ఇవి ఇలా పెరుగుతూనే ఉంటుంది. అది ఎక్కడి దాకా పెరగాలో అక్కడి దాకా పెరుగుతుంది. రాకమండి దిగి రావాల్సిందే కదా, దిగుతుంది ఖచ్చితంగా. అయితే ఆ పరిచయం ఉన్ననాళ్ళు మాత్రం ఈ బాధ తప్పదు. అంటే ఇప్పుడు మనం దాన్ని ఏమంటారు, పాత కొత్త కలయికలో ఉన్నాం. పూర్తిగా పాతకాలం కాదు, పూర్తిగా యంగ్ జనరేషన్ లాగా నవీన కాలం కాదు, మధ్యకాలంలో ఉన్నాం. ఈ సంధియుగంలో ఇలాంటి ఇబ్బందులు తప్పవు. అంచేత కొన్ని జనరేషన్స్ పోయిన తర్వాత ఇందులో ఉండే నష్టాలు తెలిసిన తర్వాత అప్పుడు మళ్ళీ దారికి వస్తారు. అప్పటిదాకా భరించాల్సిందే తప్పదు. థ్యాంక్ యూ. మంచిది.